అద్భుతంగా నెరవేర్చుకున్నాం. రేపు పొద్దున మీది ఏ సిటీ అంటే ఒకప్పుడు భయపడదు, కరీంనగర్ అబో అని భయపడదు. కానీ ఇప్పుడు కరీంనగర్ అంటే రావాలన్న ఒక తపనంతో అద్భుత నగరం చేసుకున్నాం. ఈ నగరం మనది కాబట్టి ఈ నగరంలో మీ అందరిగా అద్భుతంగా వ్యాపారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కొత్తగా రాలేదు. ఈ యొక్క బ్యూటీ పార్లర్ అసోసియేషన్కు నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 15-18 ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చినాం. జ్యోతి ఉండే, అప్పుడు ఆ సిరి వాళ్ళు ఉండే, హిమజా వాళ్ళు ఉండే, మన హైదరాబాద్ వెళ్ళి వాళ్ళు ఉండే, అందరూ ఉండే, చాలామంది ఉండే. చాలా అద్భుతంగా నడిచింది, మంచి నడిపించింది. అప్పుడు కొంచెం రెవెన్యూ కూడా వస్తున్న వాళ్ళకి, ఎందుకంటే ఉన్న తక్కువ మంది కాబట్టి. సో ఇప్పుడు నేను ఎక్కువ అంటే బాధపడకండి. కానీ ఏంటంటే ఇప్పుడు చాలామంది వచ్చేవారికి ఏంటంటే గ్రూప్స్లో విడిపోయింది. గ్రూప్స్లో విడిపోయానంటే చిన్నప్పుడు ఒక సామెత ఉండే, ఒక పాంటేలు పెడుతుండే, అద్భుతంగా పాంటేలు నడుతుండే, నెలకు ₹1,00,000 నెల సంపాదిస్తుండే. తక్కువ అంటాడు, ఏమైనా పాంటేలు పెట్టి నూనె పెట్టుకుంటే వాని పక్క ఇంకో పాంటేలు పెడుతుండే. ఇప్పుడు ₹10 పాంటే 5 కంతుడు, 5 2 లాస్ట్ ₹1 పాన్ అయిపోతుంది, ₹10 పాన్ ₹1 అయిపోయింది. ఇద్దరు లాస్ట్ ఇద్దరు టేలాలు తీసేసి. సో అట్లనే మీరందరూ యూనిటీ ఉంటే డెఫినెట్గా మీకు రెవెన్యూ వస్తుంది, పాత రెవెన్యూ. ఇప్పుడు మీరు కాంపిటీషన్ ఎవరికి ఏంటంటే వాళ్ళు 2,000 కొత్తగా వచ్చి 2,000 చేస్తున్నాడే కదా, మీరు 4,000 తీసుకుంటున్నారు ఏంటంటే ఆ 2,000 అంటారు, ఇంకో 2,000 అయితే 500 అయిపోతుంది. తద్వారా మీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మీకు తీసుకొచ్చిన క్యాష్ మోడ్స్ అన్ని కూడా పెరుగుతూ ఉన్నాయి. కానీ రెవెన్యూ తగ్గే వారికి కూడా చాలా బాధగా ఉంది. ఇంత కష్టపడుతున్నారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడాలి. ఒక పెళ్లికి పోతే డెఫినెట్గా మీ అందరి కూడా పొద్దున్న శాతం నిద్ర లేని రాత్రులుగా మీరు గడిపే పరిస్థితి మేము చూసినాం చాలా వరకు కూడా. సో దానికి తగ్గ ఫలితాలు రావాలంటే యూనిటీ ముఖ్యం. మీరు అందరూ యూనిటీ ఉండాలి. ఎవరికి లేదు యూనిటీ. బిల్డర్స్ అసోసియేషన్ యూనిటీ ఉంది, ఇక్కడ సెలూన్ షాప్లకు యూనిటీ ఉంది. సెలూన్ షాప్లో ఒక కటింగ్ ఒకటి ₹100 చేస్తే ఇంకోటి ₹100 చేస్తారు, ₹50 చేయలేడు. సో ఇలాంటి ఉన్నప్పుడు కూడా నేను రిక్వెస్టింగ్ మీరందరూ ఆడబిడ్డలు కాబట్టి యూ హ్యావ్ టు ఇంత కష్టపడదు రెవెన్యూ రావాలంటే ఇక్కడ నుంచి మీరు అందరూ యూనిటీ ఉండాలి. సింగిల్ యూనిటీ ఉంటే డెఫినెట్గా మేము అందరూ సహకారం చేస్తాం. ఒక మా మీటింగ్ రత్తరారా సార్ ఒకరు అంటారు, మా మీటింగ్ అత్తరారంటే 2 మీటింగ్ రాకుండా వెళ్ళండి, అంతేనా? సో ఎందుకు మరి నాకు నేను రాజకీయ నాయకులు అన్ని ఓట్లు కావాలి, నాకు ఒక ఓటుకు ఎదుగు అని చెప్పి ఏ ఓటుకు రాలి అంతే రాలే వచ్చిందా? నేను ఒక్కరికి అన్నం స్పాన్సర్ చేస్తామా, ఒక ఎమ్మెల్యే స్పాన్సర్ చేస్తా, మీరెందుకు జబ్బులు కట్ట పెట్టుకుంటే మరి మాకేం స్పాన్సర్ చేయన్నారు. మనం 2 గ్రూపులు అన్నాక చెప్పి 2 గ్రూపులు దూరం ఉన్నాం, అవునా? కరెక్టా కదా? మేము ఒక ఎమ్మెల్యేగా మీ నాయకుడిగా మీరు జేబులకి రూపాయి ఖర్చు పెట్టుకోకుండా శాచక్తులు మొత్తం నేను సాయం చేస్తాను. కానీ యూ షుడ్ బి యూనిటీ ఉంటే రేపు పొద్దున మీరు అందరికి ఇటువంటి మీటింగ్లు పెట్టుకున్న కూడా అద్భుతంగా మీకు కమిటీ హాల్ ఇవ్వమంటే నేనేం చేస్తాను, ఇప్పుడు రేపు చేస్తాను. మీరు ఎక్కడ బయట పెట్టుకోవడం ఒక మంచి హాల్ కొత్తగా నిర్మించేదాకా మీకే అసోసియేషన్ హాల్ బిల్డింగ్ ఇస్తాం. ఎందుకంటే మీరంతా యూనిటీ ఉంటున్నాం. నాకు తెలిసి యూనిటీ ఉంటే మీరు అందరూ వచ్చి కూడా 600 నుంచి 700 మంది ఉంటారా, 500 నుంచి 600 మంది. 600 మంది ఒక యూనిటీగా అయ్యి నెలకు మీటింగ్ పెట్టుకొని మీరే సభ్యత్వం చేసుకుంటే ₹10, ₹100, ₹5,000 పెడితే ఒక బిడ్డ పెళ్ళి అయితే మొత్తం కలిసడంగా ఒక కోఆపరేటివ్గా ఆ బిడ్డకు అందించే పరిస్థితి వచ్చింది. ఒకసారి 10 లక్షలు దొరికాయి కాబట్టి మీరు ప్రతి నెల చిట్లాగా వేసుకుంటే గిట్ట కమిషన్ లేకుంటే గిట్ట ఎప్పుడన్నా ఎవరికైనా బిడ్డ పెళ్లికి అవసరం ఉంటే తీసుకునే విధంగా ఉంటుంది. కోఆపరేటివ్ సిస్టమ్ అవసరం లేదనుకో ఆయన మిత్తి వస్తూ ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రము బ్యాంక్ ఇంటికి తక్కువ ఇంట్రెస్ట్ కోసం వాడుకుంటారు. కాబట్టి ఇది కోఆపరేటివ్ ఉండాలని చెప్పేసి దానికి నా సంపూర్ణ సహకారాన్ని నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. సో నాకు తెలిసిన ప్రకారం రేపటి నుంచి నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ రాజకీయ నాయకులు మీకు పార్టీ అవసరం లేదు, మీకు రాజకీయం అవసరం లేదు, రాజకీయ నాయకులు అవసరం లేదు. మేము రాజకీయం చేసేటోళ్ళం, మేము రాజకీయం చేస్తాం, కానీ మీకు రాజకీయం అవసరం లేదు. మీరు కేవలం రెవెన్యూ చేస్తారు, మీ కుటుంబ పోషణ చేసుకోవాలి, మీ కష్టానికి తగ్గ ఫలితం రావాలని కోరుకోవాలి తప్ప కానీ